క్లాస్. నేను రికార్డింగ్ ఆన్ చేశాను, మీరు ఎవరు చేయకండి. ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 screens sir. 2 స్క్రీన్స్ ఉన్నాయి అంతే కదా? Yes sir. సరే చూడండి, ఇంటర్వ్యూకి వచ్చినండి. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్. మీరు ఈసీసీ వేరు S/4HANA వేరు అనుకోకండి. ఈసీసీ S/4HANA బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10% చేంజెస్ ఉన్నాయి. S/4HANA ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేంజెస్ ఏం లేవు, 0 చేంజెస్ అని చెప్పచ్చు. 0 99% ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10% చేంజెస్ ఉన్నాయి. అది వేరు ఇది వేరు అనుకోకండి. మీరు ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా 90% నేర్చుకున్నట్లే. ఓకే, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బీపీ ఇన్ S/4HANA? మీరు నెట్లో వెతకాలండి. వెతికి ఒక 5 పాయింట్స్ గ్యాదర్ చేయండి చాలు. 5 పాయింట్స్ గ్యాదర్ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి క్లాస్ అయిన తర్వాత. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బీపీ బిజినెస్ పార్ట్నర్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బీపీ? కొన్ని పాయింట్స్ ఓపెన్ చేసి నెట్లో వెతికి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. ఓకేనా? రైట్, చూడండి. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ SAP ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా రేట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. మీరు జాబ్లోకి వెళ్తే మీకు దీనిపైన పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ECC ఆర్ S/4HANA సేమ్ టు సేమ్. సిస్టమ్ ల్యాండ్స్కేప్, వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? ఏదైనా సరే ఒకటే ఆన్సర్. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అని అడుగుతారు మేము ఇంటర్వ్యూలో. మీ కంపెనీలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. రికార్డ్ అవుతుందా సెషన్? ఓకే, మీరు ఎవరు రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి. చూడండి. సో సిస్టమ్ చూడండి, ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, బేసెస్ టీమ్ వాళ్ళు మనకి సర్వర్స్ ఎన్ని కావాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు బేసెస్ టీమ్ వాళ్ళు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి బేసెస్ టీమ్ వాళ్ళు అనేవాళ్ళు చూస్తారు ఇది. సో ల్యాండ్స్కేప్ ఆర్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. సో ఎన్ని సర్వర్స్ కావాలి, కంపెనీకి ఉన్నటువంటి బడ్జెట్ ని బేస్ గా చేసుకుని కూడా ఉంటుంది. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ఇట్స్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్, ఈ సర్వర్స్ అరేంజ్మెంట్స్ అనేది బేసెస్ టీమ్ వాళ్ళు చూస్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా, టెస్టింగ్ అండ్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. సో మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, కాన్ఫిగరేషన్స్ అనొచ్చు, లేదంటే కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి సిస్టమ్ అరేంజ్మెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? కాన్ఫిగరేషనల్ డేటా తయారు చేయడానికి. ఈ కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మనం మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా ఏం చేస్తాం? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా. ఎండ్ యూజర్ యాక్టివిటీస్, టెస్టింగ్ అన్నా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నా ఒకటే. FB50లో వెండర్ అండ్ FB50లో GL పోస్ట్ చేస్తాం. టెస్టింగ్, ఎండ్ యూజర్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీసే. సో సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ అంటే ల్యాండ్స్కేప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా పర్పస్, మాస్టర్ డేటా, టెస్టింగ్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్. మనం చేస్తాం, కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తున్నాం, ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం, రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాం. ఇదంతా కూడా
సిస్టమ్ అరేంజ్మెంట్స్ మనం చేసే వర్క్ ని బేస్ గా చేసుకుని సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు. basis consultant is responsible for the arrangement of servers to provide the username and passwords. మీకు సాఫ్ట్వేర్ ఇచ్చాను నేను, మీకు ఏమైంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసారు. సేమ్ అలాగే బేసిస్ కన్సల్టెంట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఈ సిస్టమ్ అరేంజ్మెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? బేసిస్ కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ టు ప్రొవైడ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా బేసిస్ టీమ్ వాళ్ళే ఇస్తారు. క్లియర్ కదా? క్లియరా కదా? చూడండి, సిస్టమ్ అరేంజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్ మీరు ఎప్పుడు అడిగినా చెప్పాలి, మీకు మైండ్ లో సెట్ అయిపోవాలి. వాట్ ఈజ్ మీన్ బై సిస్టమ్? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది మీ కంపెనీలో అడుగుతారు. ఇక్కడే ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతా ఇక్కడే ఉంది. సో ఎస్ఏపిలో 3 types ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి మేజర్ గా. ఇంకా ఉంటాయి డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి, బట్ మేజర్ గా ఎన్ని ఉంటాయి? 3 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఎన్ని ఉన్నాయి సర్వర్స్? 3 types. ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ ని 3 parts గా డివైడ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. సో క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఎవరు చేస్తారు? వీళ్ళు ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు క్లయింట్ నెంబర్ 100 లో. సో ఇక్కడ చేసినటువంటి ఈ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 300 కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ చేసేవాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసేవాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. వీళ్ళకి టెస్టింగ్ చేస్తారు. అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, అవి వర్క్ అవుతున్నారో చెక్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేస్తారు. మరి 200 ఎందుకు ఉపయోగపడుతుంది? దిస్ ఈస్ ఫర్ అబాప్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్ని ఇక్కడ చేస్తారు 200 లో. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా క్లయింట్ నెంబర్ 100 లో ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తారు. సో ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ కూడా అయిపోయింది. డెవలప్మెంట్ సర్వర్ లో టెస్టింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data one server to another server. One server to another server. TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తారు. మనం ఓన్లీ టిఆర్ రిలీజ్ చేస్తాం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది టిఆర్? టిఆర్ మనం రిలీజ్ చేసిన తర్వాత బేసిస్ టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఎనీవే, సో ఇక్కడికి మూవ్ చేసి టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. క్వాలిటీకి వస్తారు. క్వాలిటీలో ఏం చేస్తారు? ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 100 లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. 300 లో టెస్టింగ్ పార్ట్నర్ టెస్టింగ్ చేస్తారు. కంప్లీట్ అయిన తర్వాత ఆడిటింగ్ పార్ట్నర్స్ ఇక్కడ FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్స్ ఇటువంటివి కూడా టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళని. ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఐఎమ్ సారీ. తర్వాత ఇక్కడ నుండి ఏమవుతుంది? అయిపోయిన తర్వాత క్లయింట్ టెస్టింగ్. క్లయింట్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, అంతా క్లియర్ ఉంది, కాన్ఫిగరేషన్స్ అని కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ క్లయింట్ నెంబర్ 500 లో క్లయింట్ సైడ్, క్లయింట్ అంటే ఎవరు? మీరు ఎవరికి సర్వీస్ చేస్తున్నారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ వైపు నుంచి కూడా కొంతమంది ఎంప్లాయీస్ అంటే ఎండ్ యూజర్స్ వచ్చేసి వాళ్ళు చెక్ చేసుకుంటారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉందా లేదా, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇది కూడా సక్సెస్ అయితే కనుక ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. దిస్ ఇస్ ద లైవ్ సర్వర్. లైవ్ అన్నమాట ఇదంతా కూడా. ప్రొడక్షన్ సర్వర్ 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ బోత్ ఆర్ లైక్ ప్లే గ్రౌండ్స్. వీటిని ప్లే గ్రౌండ్స్ అంటారు. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రియల్ టైమ్ గా రిఫ్లెక్ట్ అవ్వవు. అంటే డమ్మీ సర్వర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది లైవ్ అన్నమాట, ఫైనల్ అన్నమాట. ఇది ప్రొడక్షన్ సర్వర్ ఇది ఒక హార్ట్ అన్నమాట. క్లయింట్ ఇక్కడ నుండి మొత్తం వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటారు.
ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, మళ్ళీ టికెట్ రేట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ నుండి కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ టెస్టింగ్స్ అన్ని చేసి మళ్ళీ ఫస్ట్ నుండి రావాల్సిందే. ప్రొడక్షన్ సర్వర్. సో ఎస్ఏపి మా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? 3 సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ 100, 200, 300 అనేవి కంపెనీ టు కంపెనీ నెంబర్స్ కూడా చేంజ్ అవ్వచ్చు, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవ్వచ్చు. మీరు ఈ స్టాండర్డ్ నెంబర్స్ కూడా చెప్పచ్చు. మీ క్లయింట్ మీ సర్వర్ నెంబర్ ఎంత? 800. మనం ఏం వాడుతున్నాం? క్లయింట్ నెంబర్ 800 ఉపయోగిస్తున్నాం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? క్లయింట్ నెంబర్ 800 ఉపయోగిస్తున్నాం మనం. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్, నో ఇష్యూ. 100, 300, 400 like that, but don't tell 800 series. Why? Because that is educational module. But అది ఇది ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా? ప్రాజెక్ట్ లో యూజ్ చేసేది నథింగ్, బోత్ ఆర్ సేమ్. బట్ ట్రయల్ పర్పస్ ఇది ఇస్తున్నారు అంతే నేర్చుకోవడానికి ఎస్ఐపి వాళ్ళు. బోత్ ఆర్ సేమ్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా సేమ్ ఉంటుంది. మేబీ చేంజ్ అయితే అవ్వచ్చు ఒక 5%. సో ఇట్లా మనకి సర్వర్స్ అనేవి ఉన్నాయి. సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తాము. 100 నుండి 300కి మూవ్ చేస్తారు. 100లో చేసేది ఎవరు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఏ ప్రాజెక్ట్ అయినా సరే 2-3 కంపెనీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. 100లో చేసేది ఇంప్లిమెంటేషన్, 300లో చేసేది టెస్టింగ్ పార్ట్నర్స్, 400లో ఆడిటింగ్ పార్ట్నర్స్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. క్లయింట్ నెంబర్ 500కి వస్తారు. అంటే ఇంత డెప్త్గా మిమ్మల్ని అడగరండి, ఐడియా కోసం చెప్తున్నాను, అడగచ్చు కూడా. బట్ సర్వర్స్ ఎన్ని రకాలంటే చెప్పడమే. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. దెన్ వీ విల్ రిలీజ్ ది టిఆర్. With help of TR, basis consultant, they will move the configurational data development server to quality assurance server. On the quality assurance server, they will do the testing, all types of testings. Testing అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి చూస్తారు అవుతుందా లేదా అనేది. రిపోర్ట్ జనరేట్ చేస్తారు అవుతుందా లేదా. ఫైనల్ గా ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్. క్లియరా కాదా? అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఈ డయాగ్రామ్ అంతా అర్థం అవ్వాలి మీకు. అర్థమైందా లేదా చెప్పండి. బట్ టిఆర్ ఎవరు హ్యాండిల్ చేస్తారు సార్? అది క్లాస్ వినట్లేదండి. టిఆర్ ఎవరు హ్యాండిల్ చేస్తారో చెప్పాను. మీరు మళ్ళీ ఇంకెవరు హ్యాండిల్ చేస్తారంటే ఏం చెప్పమంటారు? టిఆర్ మనం రిలీజ్ చేస్తాం, బేసిస్ టీమ్ వాళ్ళు మూవ్ చేస్తారని చెప్పాను కదా. టిఆర్ గురించి చెప్పాను కదండి. బేసిస్ టీమ్ వాళ్ళు మూవ్ చేస్తారు, మనం టిఆర్ రిలీజ్ చేస్తామని చెప్పాను నేను. క్లియర్? అర్థమైందా? మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్. నో వినండి, క్లాస్ కాన్ఫిడెంట్ గా వినండి. నేను చెప్పిన వాటిలోంచే వస్తాయి మీకు ఇంటర్వ్యూలో. మన ఇన్స్టిట్యూషన్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తక్కువ అమౌంట్కి ట్రైనింగ్ ఇస్తాం మనం. మన మీద ఒకడున్నాడు పర్సన్, ఒకడు కాంపిటేటర్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు, ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఎందుకంటే మన కంటెంట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం అంటే భయమే. ప్రాపర్గా ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్లో క్లారిటీగా చెప్తాను. ఏదైనా సరే తెలియకపోతే తెలియదని చెప్తాను. కాబట్టి మీరు వేరే ఛానల్స్తో కూడా కంపారిజన్ చేయండి. మనం అంటే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనేది అన్నిట్లో మీకు అంత బాగా చెప్పరు. అంటే కొంతమంది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఎక్కువ వరకు, చాలా వరకు మీకు బెటర్గా అనిపిస్తుంది మన కంటెంట్ అనేది. క్లియర్ కదా? రైట్. చూడండి, సో ఇదన్నమాట టోటల్గా. క్లియర్ కదా? ఇది ఇమేజ్ చూడండి. ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎక్కడ ఉపయోగిస్తారు? SC10 అండి. ఇది సపరేట్ క్లాస్. టిఆర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ క్లాస్ అనమాట. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి కస్టమర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి వెండర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా టిఆర్ ద్వారా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది? SC10 అనమాట. SC10 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు. SC09 ద్వారా కూడా చేస్తారు. సరే, SC10 అనుకుందాం.
టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. అలాగే ట్రాన్సాక్షన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్ కి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం, వాటికి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. సో కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. టిఆర్ ద్వారా మాత్రమే కాన్ఫిగరేషనల్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన డేటా అంతా కూడా, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా క్వాలిటీలోకి టిఆర్ ద్వారా మూవ్ చేస్తాం. చూడండి, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మాత్రమే టిఆర్ కావాలి. ఇప్పుడు 100 నుండి 300 మూవ్ చేయాలనుకోండి, మనం డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ రిక్వైర్డ్, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. మనం డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. 100 నుండి 300కి ఎలా మూవ్ చేస్తాం? టిఆర్ నాట్ రిక్వైర్డ్, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. డైరెక్ట్లీ we can move the configurational data 100 to 300. One server to another server. If you want to move the configurational data one server to another server, TR is required. Basis consultant involvement also required. TR అనేది ఒక క్లాస్ సెపరేట్ గా చెప్తాను. With help of TR we can move the data one server to another server, like development server to quality assurance server, quality to production server. అర్థమైందా? సో డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తాము మీకు ఆల్రెడీ చెప్పేస్తాను, తెలుగులో చెప్పాను, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. సో డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. కాన్ఫిగరేషన్స్ చేస్తాం డెవలప్మెంట్ సర్వర్లో. 100 ఇచ్చారనుకోండి మీకు యాక్సెస్, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. మీరు యాక్చువల్ కంటెంట్ అర్థమైతే ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. వీ can use it only for configurational activities. Based on the client requirement, we will do the different types of the configurations on the development server. Development server lo configurations chestam. Okay na? Development server lo different types of the configurations ane chestam. Next one, what we will do or who can do work on the development server. డెవలప్మెంట్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారు? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. సో ఎనీ కన్సల్టెంట్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే వర్క్ చేస్తారు. ఇట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ ఆర్ పిపి కన్సల్టెంట్. దే ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్. సో డెవలప్మెంట్ సర్వర్ అనేది ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ ఉపయోగిస్తారు ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్, కాన్ఫిగరేషన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. యాజ్ వెల్ యాజ్ the client requirement, so as well as the client requirement, and this is configurational data stored on the data. చూడండి ఇంతవరకు చూడండి. సో కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. డెమో సర్వర్ మనకి ఇష్టమైన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఇదే ప్రాసెస్. కంపెనీ కోడ్ నేమ్ ఎలా తీసుకోవాలి, టీ కోడ్స్, కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి, జెడ్ తో స్టార్ట్ అవుతాయి. FB50 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగిస్తాం. కాదు, కస్టమైజ్ టీ కోడ్స్ ఎలా ఉంటాయి? కొన్ని జెడ్ తో స్టార్ట్ అవుతాయి. ఓకే, FB50, ZB50 అంటారు దాన్ని. వెండర్ ఇప్పుడు GL క్రియేట్ చేస్తాం, FS00, ZF00 అంటారు. జెడ్ తో స్టార్ట్ అవుతాయి. అంటే జెడ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది అనమాట. సో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వి విల్ డూ ది బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. This configurational data stored with TR ద్వారా స్టోర్ అవుతుంది. ఓకేనా? Once configurations are completed, we will move the configurational data development server to quality assurance server, quality to production server with help of TR ద్వారా మూవ్ చేస్తాం. నెక్స్ట్, అర్థమైందా? ఇంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్, నో క్లియరా కదా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, సో డెవలప్మెంట్ సర్వర్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. క్లయింట్ నెంబర్ 100 సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ నెంబర్ 100 సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ నెంబర్ 200
క్లయింట్ నెంబర్ 300. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 3 సర్వర్స్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు quality assurance server. Then once complete the testing on the quality assurance server, we can move the data quality assurance to production server అని చెప్పాలంటే ఇంకేం అవసరం లేదు. సో ఎనీవే కొంచెం డెప్త్ గా చెప్తున్నాను, బట్ మీరు సింపుల్ వేలో చెప్పండి. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఎన్ని ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్ 3 పార్ట్స్ గా డివైడ్ అయిందంట. డెవలప్మెంట్ సర్వర్ అనేది చూద్దాం. క్లయింట్ నెంబర్ 100, 200, 300 ఇలా 3 పార్ట్స్ గా డివైడ్ అయింది డెవలప్మెంట్ సర్వర్ అనేది. సో ఏం చేస్తారు? వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ వి విల్ మూవ్ ది డేటా క్లయింట్ నెంబర్ 100 టు క్లయింట్ నెంబర్ 100 టు క్లయింట్ నెంబర్ 300. క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి 100 నుండి 300 కి మూవ్ అవుతుంది. ది 300 క్లయింట్ విల్ బి టెస్ట్ ది కాన్ఫిగరేషన్స్. 300 క్లయింట్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ చెప్పాను కదా, 100 లో కాన్ఫిగరేషన్ చేస్తాము, 300 కి మూవ్ చేస్తాం. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సేమ్ పాయింట్. వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ we will move the data client number 100 to client number 300. On the 300 client, consultant will test the configurations. టెస్ట్ చేస్తారు. టెస్ట్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి చూస్తారు. వాళ్ళు కూడా SAP FICO కన్సల్టెంట్స్. MM అనుకోండి, MM కన్సల్టెంట్స్ ఉంటారు. SD అయితే SDకి ఉంటారు, దేని వాళ్ళు దానికి ఉంటారు. నెక్స్ట్, దిస్ టెస్టింగ్ పర్పస్ ఆల్సో వీ కెన్ డన్ బై ది దిస్ టెస్టింగ్ పర్పస్ ఆల్సో డన్. చూడండి, దిస్ టెస్టింగ్ పర్పస్ ఆల్సో డన్ బై ది కన్సల్టెంట్స్. ఎవరు? దిస్ టెస్టింగ్ ప్రాసెస్ యాక్చువల్గా చూడండి, దిస్ టెస్టింగ్ ప్రాసెస్ టెస్టింగ్ చేసేది కూడా కన్సల్టెంట్సే. ఇంప్లిమెంటేషన్ 100 లో చేశారు, 300 లో టెస్టింగ్ చేస్తారు. ఈ టెస్టింగ్ ప్రాసెస్ చేసేది కూడా ఎవరు? కన్సల్టెంట్సే చేస్తారు. అంటే ఎవరు? FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్. టెస్టింగ్ చేసే వాళ్ళు వేరు అనుకోకండి. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే, టెస్టింగ్ చేసేది టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, వీళ్ళు కూడా కన్సల్టెంట్సే. ఇంప్లిమెంటేషన్ చేసేది కూడా కన్సల్టెంట్సే. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. Once again, they can find any issues on the configurations on the quality assurance server. వాళ్ళు ఏదన్నా టెస్టింగ్ చేసే టైంలో ఏమన్నా ఎర్రర్ అనేది చెక్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ది కాన్ఫిగరేషన్ వన్స్ అగైన్ అండ్ దే విల్ జనరేట్ ది వన్ మోర్ TR. చూడండి, ఇక్కడ టెస్టింగ్, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేశారు, ఇక్కడ టెస్టింగ్ చేశారు. ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుండి రావాల్సిందే ప్రాసెస్ అంతా. మళ్ళీ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. అంటే ఫస్ట్ నుండి మళ్ళీ రావాల్సిందే. క్లియర్? అర్థమైందా? అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ది కాన్ఫిగరేషన్ వన్స్ అగైన్ అండ్ దే విల్ జనరేట్ ది వన్ మోర్ TR. డేటా విల్ బి మూవ్ టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. డేటా అనేది వన్ సర్వర్ నుంచి అనదర్ సర్వర్కి మళ్ళీ మూవ్ చేస్తాం. క్లియర్? అర్థమైందా లేదా? Once configuration testing is completed, we will move the data quality assurance server to production server. అంతే. సో ఇక్కడ టెస్టింగ్ చేశారు, ఇక్కడ కూడా చేస్తారు, క్వాలిటీలో కూడా టెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సక్సెస్ అయితే ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. క్లియరా? అర్థమైందా? లేదా? ఎస్ సార్, నో మాట్లాడలేదండి. అర్థమైంది కదా? సింపుల్. అక్కడ ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు. ఆ మెటీరియల్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతే. ఓకేనా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా అంతే. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏముంటుంది? క్వాలిటీ అష్యూరెన్స్ యూజ్డ్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్ట్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ నెంబర్ 400 లో కూడా ఆడిటింగ్ పార్ట్నర్స్ టెస్ట్ చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇక్కడ కూడా టెస్ట్ చేస్తారు. తర్వాత క్లయింట్ నెంబర్ 500కి వస్తారు. 500 ఎవరు చేస్తారు? దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 500 ఇస్ ద గోల్డెన్ క్లయింట్. వీళ్ళు ఏం చేస్తారు? క్లయింట్ నెంబర్ 500 లో క్లయింట్ వైపు నుంచి కూడా ఎండ్ యూజర్స్ వచ్చి చెక్ చేసుకుంటారు, ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా అనేది చూస్తారు. ఓకేనా? సో వీటిని ఏమంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ నెంబర్ 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. అంటే ఎక్కడ? ఇది 400.
500 లో కూడా చేస్తారు. ఎనీవే టెస్టింగ్స్ అనేవి ఎలా జరుగుతాయి? బేస్డ్ ఆన్ ది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఇప్పుడు అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్, ఓకేనా? R2R రికార్డ్ టు రిపోర్ట్ ఇది ఒక యూనిట్, ఎసెట్ అకౌంటింగ్ ఇది ఒక యూనిట్, సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ అన్నమాట. యూనిట్ అంటే సబ్ మాడ్యూల్స్, ఇవి కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? రిజల్ట్ డాక్యుమెంట్ అంటే టెస్ట్ చేశారు, డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అయింది, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటారు. టెస్ట్ కేసెస్ ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇలాంటి టెస్ట్ కేసెస్ ఉంటాయి, వీటిలో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ మీరు ఏ టెస్ట్ కేసు వాడతారు? మాకు ఓన్ గా డెవలప్ చేశారని ఏదైనా ఒక టెస్ట్ కేసు నేమ్ చెప్పండి. టెస్టింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు 300 లో టెస్టింగ్ చేస్తారు, ఎలా చేస్తారు? 300 లో టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు? 100 లో ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళు మీకు ఒక టెస్ట్ స్క్రిప్ట్ ఇస్తారు. అంటే ఏంటి? టీ కోడ్ ఏమి ఉపయోగించాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఒక టెస్ట్ స్క్రిప్ట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ మీరు టెస్టింగ్ చేస్తారు. ఏ టీ కోడ్కి ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి, డెబిట్ సైడ్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ సిరై ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ చేస్తారు. వీటిని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు? టెస్టింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డాక్యుమెంట్ దీన్ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. కోకో కోలా కంపెనీ వాళ్ళు కోక్ పెట్ అనే టెస్ట్ కేసును ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కోకో కోలా వాళ్ళు కోక్ బాక్స్, కోక్ పెట్ కాదు, కోక్ బాక్స్. అట్లా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టెస్ట్ కేసెస్ ఉంటాయి, వాటిలో అప్లోడ్ చేస్తారు. దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? దాన్ని ఆ రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసులో అప్లోడ్ చేస్తారు. అప్లికేషన్ ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఓకేనా? వన్ మినిట్. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి, క్లయింట్ నెంబర్ 500 ఏం చేస్తారు? క్లయింట్ నెంబర్ 500 అంటే ఏంటి? ఇది రియల్ టైమ్ సర్వర్. యాక్చువల్గా క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. గోల్డెన్ క్లయింట్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా క్లయింట్ ఉంటాడు, వీడు కూడా టెస్ట్ చేసుకుంటాడు. క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి, మీరు చేసిన ప్రాజెక్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకేనా? దీన్ని ఏమంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, UAT. దీన్ని UAT అంటారండి. UAT అంటే మీనింగ్ ఏంటి? UAT యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, మాకు కరెక్ట్ గా డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతాయి అని చెప్పాలి. ఓకేనా? UAT యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఇది క్లయింట్ నెంబర్ 500 లో జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 500 లో ఉంటుంది. దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. ఏమేమి టెస్ట్ చేస్తారు వీళ్ళు? డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తారు, GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, GL క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, అసెట్ క్రియేషన్, ఇవన్నీ చేస్తారు. రిపోర్ట్ జనరేషన్, రిపోర్ట్స్ అవుతున్నాయా లేదా? F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేస్తామో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. SAP 1 ట్రాన్సాక్షన్ కోడ్ లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ది క్లయింట్ కెన్ యాక్సెప్ట్ ది కాన్ఫిగరేషన్స్ and we will move the configurational data quality assurance server to production server. ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేశారు, క్లయింట్ నెంబర్ 500 యాక్సెప్ట్ చేశారు. సో ఏమవుతుంది? ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది, గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ అనేది ఫైనల్గా వెళ్ళిపోతుంది అనమాట. ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద మెయిన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్స్ ఆర్ ద ప్లే గ్రౌండ్స్, బట్ ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద మెయిన్ సర్వర్. ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ సర్వర్, ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. క్లయింట్ నెంబర్ 600 ఉంటుంది. గో లైవ్ అండ్ సపోర్ట్ ఆల్ ఎండ్ యూజర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ లో చేస్తారు. ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. దే విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్
and they will generate the reports in the production server. Production server లో వాళ్ళు ఏం చేస్తారు, end users అనేవాళ్ళు they will post the real time accounting entries అనేవి పోస్ట్ చేస్తారు. They will raise the tickets, errors ఫామ్ అయితే tickets రేజ్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేస్తారు. మాస్టర్ డేటా మీకు విషయం తెలుసా, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, we never involve. Who will take care of the creation of the GL accounts? end users చేస్తారు. లేదంటే కొన్ని కంపెనీస్ లో టీమ్స్ ఉంటాయి, కొన్ని ఏం టీమ్స్ అవి, మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది, LSMW, LTMC, అవి ఉపయోగించి డేటాని ఎక్సెల్ ద్వారా SAP లోకి డంప్ చేసేస్తారు. మీకు 3000 GLs క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్, అవన్నీ మాన్యువల్ గా చేయగలమా? నో. LSMW ఉపయోగిస్తారు ECC లో, S/4HANA లో LTMC ఉపయోగిస్తారు. ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఫాలో అవుతారనమాట. ఓకేనా? సో క్లయింట్ నెంబర్ 600 అంటే ఏంటి, ఇది లైవ్ సర్వర్, ఇది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ ఉంటాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ అకౌంటింగ్, ఈవెన్ రిపోర్ట్స్ ఇవన్నీ చేస్తారు. ఇది సర్వర్స్ గురించి మేజర్ థింగ్ అనమాట. మీరు ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, ఒక 5 minutes చెప్తారు అంతే. 3 servers, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. బట్ ఇదంతా చదవండి, చాలా ఇంపార్టెంట్. క్లియరా? అర్థమైందా? అర్థమైందా లేదా? వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఈ శాండ్ బాక్స్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? శాండ్ బాక్స్ సర్వర్ మీరు జాబ్ లోకి వెళ్ళారండి, ట్రయల్ పర్పస్. యాక్చువల్గా క్లయింట్ నెంబర్ 800 ఇస్తున్నాం కదా, ఇలాంటిదే శాండ్ బాక్స్ సర్వర్. మీరు ఏదన్నా ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయాలంటే డైరెక్ట్ గా ఎందులో చేస్తారు, డైరెక్ట్ గా సర్వర్స్ లో చేయరు, శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఫస్ట్ టెస్టింగ్ నేర్చుకుంటానికి అనమాట. మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ మీరు మనీ పే చేసి మీరు పెట్టుకోలేరు కదా. సో ఈ శాండ్ బాక్స్ సర్వర్ ని ఉపయోగిస్తారు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు, నేర్చుకుంటుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ ని బేస్ గా చేసుకుని మీరు యాక్చువల్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. అర్థమైందా? శాండ్ బాక్స్ సర్వర్ మిమ్మల్ని అంటే చెప్పాలి, మీరు ఎక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. 800 చెప్పకండి, శాండ్ బాక్స్ సర్వర్ ఇచ్చారు మాకు, ఇక్కడ నేర్చుకుంటాం, మేము నేర్చుకోవాల్సి ఉంటే అని చెప్పాలి. క్లియరా? Yes or no? Fine. 1 minute. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుని చదవండి. చాలా సింపుల్ గా ఉంటుంది, కష్టం ఏమీ కాదు, ఇది డెడ్ ఈజీ. ఒక 2 times చదివారంటే మీకు గుర్తుంటుంది, డోంట్ వరీ. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ECC S/4HANA చేంజెస్. ECC S/4HANA చేంజెస్ నోట్ చేసుకోండి, రేపు ఈ క్లాస్ చెప్తాను మీకు. ఇది కూడా థియరిటికల్ సెషనే. ECC కొంచెం స్పీడ్ గా వెళ్తాను, ఒక 2 hours తీసుకుంటాను డైలీ. థియరిటికల్ సెషన్స్ అన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాము. సో ఈరోజు మీకు 2 topics కవర్ చేశాను. రేపు మార్నింగ్ మీకు ECC S/4HANA, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA అని చెప్తాను మీకు. క్లియరా? క్లియరా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.